బీసీలకు ఎంత ఉన్నారో అంత స్థాయిలో రిజర్వేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తుంది. బీజేపీ ఉంటుంది. ఒక బీసీ ప్రధానమంత్రిని ప్రపంచ నాయకునిగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ స్టాండ్ ఏంటి? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏం మాట్లాడబోతున్నారు? మీరు చేసే తప్పులలో మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాము? ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు ప్రజల్ని? అధికార పార్టీనా ప్రతిపక్షాల? ప్రజలు ఇంకా కొట్టడం ఒక్కటే తరువాయి ఉన్నది, తరమటం ఒకటే తరువాయి ఉన్నది. కోని హోటల్లో డిన్నర్లు అంటే ఏంటి? రేవంత్ రెడ్డి దించేయడానిక? మీ మీద సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకుంటే మనం బహిరంగంగా చెప్తున్నాం. అంటే మాకు పోటీయే కాదు బీజేపీ అని కాంగ్రెస్ భావిస్తుందా? పాము పడుకుంటేనే మంచిగా ఉంటుంది. కులగణన సర్వేలపై కాంగ్రెస్ పార్టీ బేరస్లు చెరొక వర్షం వినిపిస్తున్నాయి. కులగణనకు మద్దతుగా, రిజర్వేషన్ మద్దతుగా కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీసీలకు మద్దతుగా. ఇవన్నీ కూడా కాకి లెక్కలని బీఆర్ఎస్. మరి బీజేపీ ఏం చెప్తుంది? మనం మాట్లాడతాం. బీజేపీ మళ్ళీ రాకేష్ రెడ్డి గారు మీరేంటి మౌనంగా చూస్తున్నారా? వాళ్ళే వీళ్ళు లెక్కలు చెప్పుకుంటున్నారు. అసలు ఏంటి సర్వేలు అనేది? బీజేపీ స్టాండ్ ఏంటి? ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో మొదటిసారి తెలంగాణలో తీసుకొస్తున్నాం కులగణన, బీసీలకు ఎంత ఉన్నారో అంత స్థాయిలో రిజర్వేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తుంది. బీజేపీ ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో, సుమారు అధికారంలో రాకముందు 6 నెలల ముందే బీసీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ ఈరోజు ఉదయం వరకు కూడా సమాయత్తం కాలేదు అంటేనే దాని అర్థమవుతుంది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలని వాళ్ళ ఒక రకంగా అన్యాయం చేయడానికి ఒక కంకణం కట్టుకున్న పార్టీ ఇది. బీసీల గురించి మాకు చెప్పాల్సిన పార్టీ కాదు. సుమారు భారతదేశంలో 11 సంవత్సరాలుగా ఒక బీసీ ప్రధానమంత్రిని ప్రపంచ నాయకునిగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ పార్టీ పోల్చుకునే నైతిక అర్హత కూడా లేదు. ఇక్కడ మీకు దీన్ని బట్టి చెప్తున్నా, ఈరోజు అసెంబ్లీ స్పెషల్గా సెషన్స్ ఏర్పాటు చేశాము బీసీ రిజర్వేషన్స్ గురించి. ఒక సుమారు సంవత్సరం అధికార పార్టీ వచ్చి 14 నెలలు అవుతుంది. అంతకుముందు 6 నెలల ముందు బీసీ డిక్లరేషన్. ఇప్పటివరకు ఎందుకు సమాయత్తం కాలేదు? మళ్ళీ మీరు తలవుతోగా మీలో ఉన్న ఎమ్మెల్సీలు ఒకటి మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, మీలో ఉన్న మంత్రులు ఒకటి మాట్లాడతారు, ఆ సర్వేలు సరిగ్గా కావంటారు. మరి సర్వేలు సరిగ్గా కానప్పటికీ చర్చలు ఎందుకు, సమావేశాలు ఎందుకు? అంటే తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయడానికి, మరి ముఖ్యంగా బీసీ సోదరులు మోసం చేయడానికి పెట్టి ప్రత్యేక సమావేశాలు. అయితే ముఖ్యంగా 42% రిజర్వేషన్ బీసీలకు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు అదే రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడితే బీజేపీ స్టాండ్ ఏంటి? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏం మాట్లాడబోతున్నాం? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము వద్దంటే మీరు ఏమైనా ఆగారా? ఆగుతారా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు బీసీలకు మీరే చెప్తున్నారు లెక్కలు సరిగ్గా లేవని. 2024 ఒక రకంగా ఉన్నాయి, 2016 ఒక రకంగా ఉన్నాయి, 2011 ఒక రకంగా ఉన్నాయి. లెక్కలే సరిగ్గా కానప్పుడు నువ్వు చెప్పే లెక్కలని తప్పన్నట్లే కదా. మీరు చేసే తప్పులలో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాము? మీరు ఏం నిర్ణయం చేస్తారో మాకు సమస్య అనిపించింది. బీసీ సోదరులు అన్యాయం కావద్దు అనుకున్న కొన్ని సలహాలు సూచనలు ఇస్తాం. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజలలో బీసీలు ఎవరైతున్నారో బీసీ సోదరులు అన్యాయం కాకూడదు. దానికి కావాల్సిన ఏదైతే బీసీ సోదరుల ముసుగులు మళ్ళీ మైనారిటీలకు ఈ బీసీల కడుపు కొట్టి మళ్ళీ ఇళ్ళకెళ్ళి కొన్ని తీసుకుపోయి మైనారిటీలకు ఇవ్వటం ఇది కరెక్ట్ కాదు కదా. ఉన్నదే బీసీ సోదరులు ఇప్పటికే నష్టపోయారు, మళ్ళీ వాయి తీసుకెళ్లి మైనారిటీలకు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మీరు మైనారిటీలకు ఉంటే విడిగించుకోండి. అట్లాంటి మీకు ఏమైనా ద్రోహపూరిత చర్యలు ఉంటే, మోసపూరిత చర్యలు ఉంటే, హిందువులను మోసం చేయాలనుకుంటే ఆ చర్యలు వేరు. కానీ ఇక్కడే బీసీల ముసుగులో మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి బీసీల కడుపు కొట్టడం లేదు, బీసీలను మభ్యపెట్టి మారేడికాయ చేసి ఈరోజు మీరు సరిపోతుంటే అది మీ ఇష్టం. ఇప్పటి వరకు ఒకటేనండి, ఇది ప్రజాద్రోహ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. మొన్న చూశారు గ్రామ సభలల్లా ప్రజలు ఇంకా కొట్టడం ఒక్కటే తరువాయి ఉన్నది, తరమటం ఒకటే తరువాయి ఉన్నది. రెండోది ఏంటంటే ప్రతి గ్రామంలో నిజాం ప్రభుత్వం, నిజాం సర్కార్ కదా పోలీసులను పెట్టినట్టు పోలీసులను పెట్టి గ్రామ సభలు చేసి ఆమోదించుకున్నారు కొన్ని. ఇంతవరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక ఇల్లు కట్టలేదు, ఇందిరం ఇల్లు కట్టలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, మహిళలకు 2500 ఇవ్వలేదు, ఆటో డ్రైవర్లకు వాళ్ళ వృత్తి ఇవ్వలేదు, కౌలు రైతులకు వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, అందరికీ రుణమాఫీ కొందరికి రుణమాఫీ చేసి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆరోగ్య మౌలిక వసతులు లేవు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. గందరగోళం ఏంటి? మేము పథకాలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ప్రతిపక్షాలు ఎక్కడ అమలు అవుతున్నాయని మీరు అంటున్నారు. అంటే అబద్ధాలు ఆడుతూ ముందుకెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? మరి వాళ్ళు 26వ తేదీన కొన్ని పథకాలు 4 పథకాలు ప్రారంభించాడు, అవి రన్ అవుతున్నాయి అని చెప్తున్నారు. పేదలను ఆదుకుంటున్నాము, ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు. ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు ప్రజల్ని? అధికార పార్టీనా ప్రతిపక్షాల? అయితే ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్ని ఎంతమంది ఉన్నారో అంతమంది వ్యాన్లు వేసుకుందాం. ఇప్పుడే 33 జిల్లాలు ఉన్నాయి, ఇంకెక్కడ ఆగదు. ఇక 33 జిల్లాల్లో ఎక్కడన్నా 33 జిల్లాల్లో కిందిరమ్మ ఇల్లు చూపిమనండి, రేవంత్ రెడ్డిని కూడా రమ్మనండి, లేకపోతే ఆయన ఎవరన్నా సహచారులు ఉంటే పంపిమనండి. 33 జిల్లాలలో ఒక ఇల్లు కట్టాడా, ఒక ఇటుక వేసాడా? ఒక ఇటుక అది ఇల్లు పక్కన పెట్టి ఒక ఇటుక ఎక్కడైనా పెట్టాడా? కొడంగల్ పెట్టాడా? రెండోది ఒక కొత్త పెన్షన్ ఇచ్చాడా ఈ 33 జిల్లాలలో ఇప్పటి వరకు? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చాడా? మహిళలకు 2500 ఇచ్చాడా? లేకపోతే అవ్వాతాతలకు 4000 పెన్షన్ పెంచాడా? దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంచాడా? ఇవన్నీ ఇప్పుడు మీరే దీనికి సాక్ష్యాలు మీరే ఉండాలి, మీడియా మిత్రులే సాక్ష్యాలు ఉండాలి. కాబట్టి అది ఒక మోసపూరిత ద్రోపిత మాటల ద్వారా ఎన్ని రోజులు ఈ రేవంత్ రెడ్డి ఆట ఆడలేడు. ఇప్పటికే
అసమ్మతి మొదలైంది. అక్కడక్కడ కోహినూరు హోటల్లో డిన్నర్లు మొదలైనవి, ఫామ్ హౌస్లలో పార్టీలు మొదలైనవి. ముందు వాళ్ళని కాపాడుకో రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే కోహ్లీ హోటల్లో డిన్నర్లు అంటే ఏంటి? రేవంత్ రెడ్డి దించేయడానిక? దించేయడం అంటే అసంతృప్తి, వాళ్ళు ఒకటువంటి అవమానాలు పాలవుతున్నారు కాబట్టి దించేస్తారా ఇంకా కిందెస్తారా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పటికే 6 ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ అది. మీరే కదా మీడియా మిత్రులు కదా, ఏపీపీ ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్, ఆర్ ఛానల్, టీవీ ఛానల్ అనుకుంటే మీరే చెప్తున్నారు కదా. ఆడ ఫామ్ హౌస్ల పార్టీలు ఇన్ఫర్మేషన్ మాకు ఉండదు కదా, పార్టీలో జరిగేది మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. మా పార్టీ కాదు కదా, ఆ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళది. గురించి ఆలోచిస్తుంటారు. పక్క పార్టీ మేము ఒకటే చెప్తున్నాను, మమ్మల్ని అవమానించింది ఎవరెవరైతే అవమానిస్తున్నారో ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మేము మీద సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకుంటామని బహిరంగంగా చెప్తున్నాం. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో కంపేర్ టు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చూసినప్పుడు ఎందుకో బీజేపీ వెనకడుగు వేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సర్వే తాజాగా పెట్టిన సర్వేలో కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ బీజేపీ మాట ఎత్తలేదు. అంటే మాకు పోటీయే కాదు బీజేపీ అని కాంగ్రెస్ భావిస్తుందా ఏంటి? బీజేపీ ఎలా ఉంది తెలంగాణలో? 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి ఈ రోజు ఉందా? ఇప్పుడు ఒకటేనండి, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నాము. ఫామ్ హౌస్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడుకున్న కనీస లక్షణాలు, కనీస అవగాహన లేదు ఆయనకు. 14 నెలల నుంచి తెలంగాణ ప్రజల పట్ల పోరాడుతున్నాం మేము. మూసీ బాధ్యత తరపున కావచ్చు, లేకపోతే హైదరాబాద్ తరపున కావచ్చు, లడ్చర్ల లంబాడి బిడ్డల తరపు నుంచి కావచ్చు, రుణమాఫీ తరపున రైతుల తరపు నుంచి కావచ్చు, సన్న వడ్లాల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు పోరాడుతున్నది మేము. మీరన్నా చెప్పండి మీడియా మిత్రులు ఎక్కడున్నారు ప్రతిపక్ష నాయకుడు? మేమన్నా వెతుకుతాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని 0కే పరిమితం చేసిన తెలంగాణ ప్రజానికాన్ని అవమానించినట్టు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఇక నువ్వు నడవలేవు, నిలవలేవు, నీతో కాదు, నువ్వు చేసిన మోసం చాలు దొర అని తెలంగాణ ఫామ్ హౌస్లో పడుకోబెట్టారు. పడుకుంటేనే పాము పడుకుంటేనే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. మొత్తానికి అయితే ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకున్న పరిస్థితి, ఆ పాత్ర బీజేపీ పోషిస్తుంది. ఈ రోజు బీజేపీ ఖచ్చితంగా అంశాల మరిన్ని ప్రజాంశాలపై మనం మాట్లాడతాం, చర్చిస్తాం. అంతేకాదు ఏ స్కీమ్లు అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి అమలు అవుతున్నాయి విషయంలో రండి మాతో పాటు ఏ గ్రామానికైనా వెళ్దాం, ఒక్క పథకం అమలు చేశారని చెప్పినా కానీ